జగన్ మీద దాడి విషయంలో నరేంద్ర మోడీ స్పందించారు, అట్లాగే స్టాలిన్ స్పందించారు, కేటీఆర్ స్పందించారు, వీళ్ళంతా బాగానే ఉంది. అయితే చంద్రబాబు కూడా స్పందించి ఖండించారు దాన్ని. సరే, పార్టీ వాళ్ళు వేరేగా చేస్తున్నారు. మళ్ళీ నేను సాయంత్రానికి చంద్రబాబు యూటర్న్ తీసుకుని ఇట్లాంటి నాటకాలు చాలా చూశానని చెప్పడం చూసాం. సరే, అది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ అసలు దాని మీద స్పందించలేదు. ముందు చంద్రబాబుకి సంబంధించి ఏదో ఇన్సిడెంట్ జరిగిందంటే వెంటనే చంద్రబాబుని అట్లా అంటారా ఇట్లా చేస్తారని మాట్లాడారు. ఇప్పుడు వచ్చేటప్పటికి సరే, ఆయన మిత్రపక్షం కాబట్టి ఉంది, అంతవరకు బాగానే ఉంది. జగన్ మీద దాడి తనకి తానే చేయించుకున్నారు, ఇది ఆయన ఆరోపణ. ఒకసారి అదేంటో విందాం. రాళ్ళు ఇసిరారంటే ఎవరు? వైఎస్ జగన్ కి రాళ్ళు ఇసిరారంటే ఎవరు? జగన్ కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం. మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందో మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు? అంటే మీ మీద ఎంత గులక రాయి పడితేనే గాయం అయిపోయినట్టు. ఏమో ఎవడు చేశాడో, అతను ఎవడు కట్టుకుని కొట్టేసుకున్నాడో ఎవడికి తెలుసు, తెలియదు కదా. ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట, ఆ దండల్లో వాళ్ళే రాయి పెట్టి కొట్టుకున్నాడేమో. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సంస్కారయుత భాష. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ రాజకీయాలు తెస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ భాష. సంస్కారం ఎప్పుడో చచ్చిపోయింది, వాస్తవం చచ్చిపోయింది, అబద్ధాన్ని అసూగా అల్లేయడం అలవాటైపోయింది. దండలో నుంచి కొట్టుకుంటారు, లేకపోతే తమకి తామే గీరుకుంటారు. ఏం మరి మనం కూడా చేసుకోవచ్చు కదా, అట్లా గీరుకోవచ్చు కదా పబ్లిక్ సింపతిలు తెప్పించుకోవడానికి. తన మీదనేమో ఏది జనాలను ఎందుకు దగ్గరికి రానియట్లేదంటే బ్లేళ్లతో కోసేస్తున్నారు. తనకు ఒక గాయం అవ్వదు, బ్లేళ్లతో కోసేస్తున్నారు. తన సెక్యూరిటీకి బ్లేళ్లతో కోసేస్తున్నారు. కాబట్టి సెక్యూరిటీ కావాలి. అదే అవతల రాయితో పెట్టుకున్న తనకి తానే గీసుకున్నారు. మరి ఇది ఎలాంటి రాజకీయమో, ఈ తరహా రాజకీయమే ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారా? అర్థం కాదు.